ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో నో H1B వీసా, భారతీయులపై ట్రంప్ ఉక్కుపాదం. ఎన్ని రోజులు మోపుతాడు భారతీయులపై ఉక్కుపాదం ట్రంప్? నిజంగా ఒకవేళ అసలు అమెరికా రావద్దు ఇండియన్స్ అని అంటే ఒక్కదాంతో అయిపోద్ది. కానీ ప్రతిసారి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ, ఎప్పుడు కుదిరితే అప్పుడు, వీలు లేకపోయినా సరే చార్మినార్ లాంటి స్థితిలో ఒక పోర్షే కారును తిప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ స్పేస్ ఉండదు కాబట్టి. ఆ స్పేస్ లేకపోయినా సరే స్పేస్ తీసుకొని మరి భారత్పై ఉక్కుపాదం మోపడానికి ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడేమో బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులను ఎలా పంపించాలి, భారత్ని ఎలా నాశనం చేయాలని చూస్తుంటే, భారత ఆర్థిక వ్యవస్థపై గట్టిగా కొట్టాలి, ఆ కుంభస్థలాన్ని నేను మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనే ఒక విధానంతో నిజంగా ట్రంప్ చెయ్యని పత్యాపారం లేదు, చెయ్యని కుయుక్తులు లేవు. నిజంగా ఈ మాట నేను అంటున్నానంటే మీకు రీజన్ చెప్తాను. మీకు తెలుసు ఇప్పటిదాకా ట్రంప్ ఎలాంటి ఆంక్షలు పెట్టాడు ఇండియాకి. కొద్ది రోజులేమో ప్రెగ్నెన్సీ వాళ్ళని రావద్దంటాడు, కొద్ది రోజులేమో డయాబెటీస్ ఉంటే రావద్దంటాడు, కొద్ది రోజులు ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు అక్కడికి వచ్చి బాబుని అంటున్నారు, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎలా ఇస్తారు మీకు, కావాలని వచ్చి అంటున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? H1B వెట్టింగ్. H1B పెద్ద కథ మీకు తెలిసింది ఆల్రెడీ. H1B వెట్టింగ్. ఎందుకు H1B మీద ట్రంప్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు అంటే, ఇంకా చాలా ఉన్నాయి, ఎక్స్ అండ్ వై జెడ్ చాలా ఉన్నాయి. ఇంకా H1B మీదే ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే కూడా మీకు రీజన్ చెప్తాను. ఇప్పుడు H1B అప్లికేషన్స్ వెళ్తున్నాయి, అవునా? వాటికి పరిశీలన ఉంటుంది. కంపెనీ తరపున ఒక ఎంప్లాయీ, సపోజ్ ఇక్కడ ఇన్ఫోసిస్లో ఒక 10 ఇయర్స్గా, లేకపోతే డెలాయిట్లోనో యాక్సెంచర్లోనో ఒక 10 ఇయర్స్గా డెవలపర్గా ఉన్న వ్యక్తి అక్కడ టీమ్ లీడ్గానో లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్గానో వెళ్తాడు. అతను కంపెనీ త్రూగా అప్లై చేసుకుంటాడు. వాళ్ళు ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని, ఇతని పాస్పోర్ట్ ఐడీలు ఇవన్నీ తీసుకొని ఒక వీసా ఇంటర్వ్యూ కోసం పెట్టుకుంటాడు. సో ఇక్కడ H1B వెట్టింగ్ పేరుతో మేము వాటిని పరిశీలిస్తున్నామనే పేరుతో ఇప్పుడు మొన్న అక్టోబర్ నవంబర్లో ఉన్న ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఈ ఇయర్ 2025, నెక్స్ట్ ఇయర్ 2026 అక్టోబర్కి వాటిని పోస్ట్పోన్ చేశాడు. ఎంత దారుణం అండి. మరి ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? ఏమైపోయాలి ఆ ఎంప్లాయీ? ఇప్పుడు ఒక పక్క ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు, అక్కడికి ఆల్రెడీ చాలామంది పనితీరులు పరిశీలిస్తే ఈ అబ్బాయి నామినేట్ అయ్యాడు. నామినేట్ అయిన వ్యక్తి అమెరికా వెళ్ళాలి, ఆయనకి పెళ్ళైంది అనుకుందాం, పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఊళ్ళో ఉందని అనుకుందాం. హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటుంది కదా, ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో తెలియదు కదా. ఇప్పుడు 2026 అక్టోబర్కి నువ్వు దీన్ని రీషెడ్యూల్ చేస్తే, ట్రంప్ ఏంటిది H1B వెట్టింగ్ పేరుతో నువ్వు రీషెడ్యూల్ చేస్తే, ఇన్ని రోజులు ఆ పిల్లలు ఇప్పుడు 6th 7th, ఈవెన్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కనీసం ఒక 5th క్లాసో 6th క్లాసో అప్ టు 10th వరకు చదివే పిల్లలు ఉంటారు కదా. మరి వాళ్ళు ఏ స్కూల్లో చదవాలి? ఓ పక్క స్కూల్ టెన్షన్, మరి పర్ఫార్మెన్స్ తగ్గుద్ది, ఓ పక్క ఇంట్లో టెన్షన్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు. 1,00,000 వచ్చేవాడికి ఒక ఖర్చు ఉంటుంది, 2 లక్షలు వచ్చేవాడికి ఒక ఖర్చు ఉంటుంది, 50,000 వచ్చేవాడికి ఒక ఖర్చు ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫినాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అన్నాక పక్కా ఉంటాయి, లేదనడానికి లేదు. ఇన్ని టెన్షన్స్లో వాడికి మళ్ళీ నువ్వు రీషెడ్యూల్ చేస్తే, పోనీ నువ్వు రీషెడ్యూల్ చేసింది ఏమన్నా 1-2 monthsకా? కాదు, 2026 అక్టోబర్ అట. అప్పుడు కన్ఫర్మ్ అయితే లేదు. ఏ ఒక్క రీషెడ్యూల్ అయిన అప్లికెంట్కి 2026 అక్టోబర్లో రీషెడ్యూల్ అవుతుందని చెప్పి అసలు నమ్మకం లేదు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అలా ఉన్నాయి, అంత పిచ్చ డెసిషన్స్. ఎలాగైనా సరే ఇండియన్స్ని ఆపాలి అనుకున్నప్పుడు ఇండియన్స్కి డైరెక్ట్గా నోట్ ఇచ్చేసేయి, ప్రపంచ దేశాలు చెప్పేసి మా దేశానికి ఇండియన్స్ రావద్దని. ఆ ఒకే ఒక్క దాంతో ఎందుకంత ఇబ్బంది పెట్టాలి? ఏం కట్టుకుపోతావు? ప్రపంచ దేశాల వల్ల కేవలం అమెరికా అని చెప్పి అగ్రరాజ్యం, ట్రంప్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి వాళ్ళ డాలర్కు ఉన్న వాల్యూ ఎక్కువ. ప్రతి ఒక్కడికి ప్రపంచ దేశాల్లో అమెరికా వెళ్ళాలని ఉంటుంది. సో దానికోసం మీ దేశం వైపు చూస్తారు. ఓకే, ఇప్పటిదాకా అమెరికాలో ఉన్న ఏ టెక్ కంపెనీ అయినా సరే దాని వెనకాల నిజంగా ఒక ఇండియన్ ఉన్నాడు, పక్కా ఉన్నాడు, అది కాదని లేని వాస్తవం. మళ్ళీ ఇప్పుడు H1B వెట్టింగ్ అంట. ఏం కట్టుకుపోదామని? H1B వెట్టింగ్ అంటే వీసాల పరిశీలన. సో అప్లికెంట్ నేమ్ కరెక్ట్గా ఉందా, అండ్ పాస్పోర్ట్ కరెక్ట్గా ఉందా, వీసా ఇంటర్వ్యూ
ప్రాపర్గా అయిందా? అండ్ ఇన్స్టాగ్రామ్లు ఇంకా సోషల్ మీడియా అయితే ఉంటాయో వాళ్ళు అమెరికాకి సంబంధించి ఏమన్నా వ్యతిరేకంగా వీడియోలు చేశారా లేదా అన్నది ఈ H1B వెట్టింగ్లో ఉంటుంది అనమాట. ఆల్రెడీ హీఈస్ వర్కింగ్ ఫర్ సమ్ MNC కంపెనీ సిన్స్ 10 years. ఇంకా దానికి వెట్టింగ్ ఏంటి నా బొంద? ఏమన్నా అర్థం ఉందా? ఇదంతా బోటకం. వెట్టింగ్ లేదు, నా బొంద లేదు. కేవలం ఏంటంటే ఇండియన్స్ని ఆపేసేయాలి అంతే, సింపుల్ రీజన్. బంగ్లాదేశ్లో ఒక పక్క గొడవలు జరుగుతున్నాయి, పాకిస్తాన్ కాలు దూవుతుంది, పాకిస్తాన్లో ఒక పక్క అడుక్కు తింటున్నారు. వాళ్ళకి మనం ప్రపంచ దేశాలకి వేదికగా ఐక్యతగా ఉన్నామని చాటుతున్నాం. భారతదేశం అన్ని మతాలతో ఉంటుంది, అందరికీ సమానమైన హక్కుని కేటాయిస్తుంది, ఎవరికి కూడా ఎక్కువ తక్కువ చేయదు అని చెప్పి ప్రపంచ దేశాలకు సంకేతం ఇస్తున్నాం మనం. ప్రపంచ దేశాల సదస్సుల్లో రీసెంట్గా రష్యా దేశుడు పుతిన్ మన దేశానికి వచ్చారు. ప్రపంచ దేశాలు మొత్తం మనకెళ్ళి చూసాయి. మోడీ గారు పుతిన్ గారు కారులో వెళ్తుంటే ఎంతమంది దేశాలందరూ కుళ్ళుకోలేదు? ట్రంప్ కనీసం వైట్ హౌస్ నుంచి బయటకు కూడా రాలా. సీరియస్లీ ఇవన్నీ నమ్మలేని నిజాలు. వాళ్ళు మాట్లాడరు, లోపల కుళ్ళిపోతూ ఉంటారు. సగం కుళ్ళే కదా. మళ్ళీ ఇప్పుడు H1B వెట్టింగ్ అని కొత్త వీసా పెట్టింది. కేవలం ఆ వెట్టింగ్ వలన వీళ్ళు పెట్టిన ఈ ముదరష్ట పంచాయతీ వల్ల దాదాపుగా 80,000 మంది ఎఫెక్ట్ పడుతుంది. ఎంతో తెలుసా? ఈ 80,000 మంది మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడితే ఓకే. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఈ జాబ్ కరెక్ట్ కాదు, మీకు యాప్ట్ అవ్వలేదు, బట్ మీ పర్ఫార్మెన్స్ అంత కరెక్ట్గా లేదు, సో ఆల్రెడీ లాస్ట్ 3 months నుంచి మీకు చెప్తూ వచ్చాం, ఇట్ ఆల్మోస్ట్ 6 months, సో మీకు ఈ జాబ్ యాప్ట్ కాదు, సో మీరు టెక్నాలజీ తగ్గట్టుగా లేరు, మీ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేదు, మీరు టీంతో సరిగ్గా మేనేజ్ అవ్వట్లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటే అదొక పద్ధతి, కంపెనీ చెప్తుంది. కానీ ఇక్కడ ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ బాగుంది, తర్వాత ఆయన కమ్యూనికేషన్ బాగుంది, అమెరికా వెళ్ళాలన్న కళ కూడా బాగుంది. మరి దీని అంతటి వల్ల కేవలం H1B వెట్టింగ్ అని చెప్పి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ 1 year ఆపితే ఇంట్లో ఫ్యామిలీ ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, ఎవరికి చెప్పుకుంటాడు ఆ బాధలు? జస్ట్ ఇమాజిన్, ఆ పిల్లల స్కూల్ కావచ్చు, లేకపోతే కాలేజీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళని అమెరికా షిఫ్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంచాలా? ఎన్ని ఉంటాయి వాడికి మెంటల్ టెన్షన్స్? ఎగ్జిస్టింగ్గా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతోపాటు మళ్ళీ ఈ ప్రాబ్లం ఎందుకు? కేవలం భారతీయుల్ని ఫిల్టర్ చేయాలని ఒకే ఒక్క రీజన్తో ట్రంప్ ఆడుతున్న కుయుక్తులు ఇవన్నీ. సో ఇప్పటిదాకా H1B మీద చేయని దాడి లేదు. $1,00,000 పెట్టాడు, యాక్సెప్ట్ చేశారు. అది డైరెక్ట్గా మన ఇండియన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని తెలిసినా సరే ప్రపంచ దేశాలు అన్నీ యాక్సెప్ట్ చేశాయి కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేసాం. దాని తర్వాత ఏమైంది? H1B మీద $1,00,000 ఎందుకు పెట్టారని చెప్పి ట్రంప్కి అమెరికాలోనే సెగ తగిలింది. మామూలు సెగ కాదు, అక్కడ కోర్టుకి వెళ్ళారు వాళ్ళంతా. అసలు అలా ఎలా పెడతారు మీరు? నాకు అర్థం కాదు. కనీసం కౌన్సిల్ని, అక్కడ సెనెట్ని మీరు అప్రోచ్ అవ్వకుండా, వాళ్ళు డెసిషన్స్ తీసుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా తీసుకుంటారని చెప్పి అసలు ఒక నిజంగా బుద్ధి గడ్డి తినలాగా మాట్లాడారు. అయినా సరే ట్రంప్ వినడు. ఎందుకంటాడు? ఇప్పుడు మళ్ళీ వైట్ హౌస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, H1B వెట్టింగ్ గురించి భారతీయ మీడియా ఏం మాట్లాడుకుంటుంది, దాని ఇంపాక్ట్ ఏంటి, వెట్టింగ్కి ఇంకేమన్నా యాడ్ చేద్దామా? వీసా ఆల్రెడీ మనం ఈ పరిశీలన పేరు చెప్పి దాదాపుగా 1 year మనం కిల్ చేస్తున్నాం. 1 yearలో ఏ భారతీయుడు కూడా US రాలేడు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా నెక్స్ట్ ఇంకొక వ్యూహం అమలు చేయాలి అని చెప్పి ట్రంప్ ఆయన పక్కన ఉండే మొత్తం కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. నాకు అర్థం కాగలుగుతా, అమెరికానే వెళ్ళాలా? H1Bకే మీరు అప్లై చేయాలా? ఎందుకు ఇంత బాధలు పడాలి? ఒకసారి ఆలోచించండి. మీరు ఒకరోజు ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. కుదిరితే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ప్రాపర్ కమ్యూనికేషన్తో మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో. ఏమంటారో తెలిసిన వాళ్ళతో చెప్పండి ఒక మాట. ఇంత కేవలం H1B వెట్టింగ్ అనే పేరుతో ఇంత హైడ్రామా అవసరమా? సరే, ట్రంప్ వాడు ఒక పరమ నీచుడు, నికృష్టుడు, మనం ఇక మాట్లాడలేము. ఒకసారి మీరు ఆలోచించుకోండి. H1B వెట్టింగ్ గురించి మీరు 1 year ఆలోచించి ఈ జాబ్ ఉంటుందో ఉండదో, ఇన్ని మెంటల్ టెన్షన్ తీసుకోవడం అవసరమా? మళ్ళీ $1,00,000 పే చేసి మరి $1,00,000 పే చేసి మరి మీ మీద ఆ ఎంప్లాయర్ పెట్టిన డబ్బు మళ్ళీ మీరే రక్తం రూపంలో ఇవ్వాలి. రక్తం తాగేస్తారు. మీకు తెలీదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో సినారియో? కేవలం మీలాంటి వాళ్ళు వెళ్తున్నారని కదా ప్రతి ఒక్క గుదిబండ భారత్ మీదే వేస్తున్నాడు ట్రంప్. మీకోసం కదా. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటుందా? మీకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్క చిన్న తప్పుకి మిమ్మల్ని ఎస్కలేట్ చేయడం. ఎన్ని ఘటనలు చూసాం మనం ప్రీవియస్గా ఒక 5-6 ఏళ్లలో. అమెరికాలో భారతీయుల్ని ఎంత దరిద్రంగా చూస్తున్నారో తెలుసా? అయినా సరే అమెరికా వెళ్ళి బాగుపడిపోదాం, లేకపోతే డబ్బులు సంపాదించేద్దాం, అక్కడ $90 అంట, ఇక్కడ రూపాయి అంటే అక్కడ $90 వస్తాయి. కానీ అక్కడ ఉన్న కష్టాలు, అక్కడ ఉన్న బాధ్యతలు ఇవన్నీ మీకు కనిపించవు. ఎలాగోలా సంపాదిస్తాం అనుకుంటారు అంతే.
అక్కడికి వెళ్ళిన తర్వాత డెసిషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మనల్ని రావద్దు అనుకుంటుంది అనేది నిజంగా మీకు స్టార్టింగ్లో మైండ్లో ఉంటే ఈ ట్రంప్ ఇలాంటి H1B బెట్టింగ్లు ఇలాంటివి పెట్టడు. కేవలం మనం వెళ్దాం అనుకుంటాం కాబట్టే మాత్రమే పెడుతున్నాడు. సో H1B బెట్టింగ్ గురించి 80,000 మంది ఇబ్బంది పెడుతున్నారు. మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.